థర్డ్ యూనిట్ లో ఫిఫ్త్ చాప్టర్ డిస్కస్ చేసుకుందాం. సో యూనిట్ 3 ఫిఫ్త్ చాప్టర్. యూనిట్ 3 ఫిఫ్త్ చాప్టర్ ఆల్టర్నేటింగ్ కరెంట్. సో యూనిట్ 3 లో ఫిఫ్త్ చాప్టర్ మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్. సో ఇదంతా మనకి పేపర్ 5 కి సంబంధించింది. పేపర్ 6 కూడా ఉంటుంది, అది పేపర్ 5 అయిపోయాక కంప్లీట్ అయిపోయాక అప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాప్టర్ 5 ఆల్టర్నేటింగ్ కరెంట్. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఒకసారి డెఫినేషన్ చూడాలి. సో కరెంట్ which alters with respect to time. Current alters is nothing but changes with respect to time. Okay, so ఇప్పుడు x axis మీద మనం టైం ని తీసుకుంటాం. సో విత్ రెస్పెక్ట్ టు టైం కరెంట్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇది y యాక్సిస్ మీద కరెంట్. సో మీరు ఈ గ్రాఫ్ ని అబ్జర్వ్ చేసినట్టయితే విత్ రెస్పెక్ట్ టు టైం కరెంట్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటే వాటిని ఆల్టర్నేటింగ్ కరెంట్ అని పిలుస్తాం. ఆల్టర్నేటింగ్ వోల్టేజెస్ అంటే వోల్టేజ్ వాల్యూస్ విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవుతూ ఉంటే వాటిని ఆల్టర్నేటింగ్ వోల్టేజెస్ అని పిలుస్తాం. ఓకే, సో ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే కరెంట్ ఆల్టర్స్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఆల్టర్స్ ఇస్ నథింగ్ బట్ చేంజెస్. సో టైం ని బేస్ చేసుకొని కరెంట్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటే దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అని చెప్తారు. సో వోల్టేజ్ ఆల్టర్స్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఒకవేళ వోల్టేజ్ కనుక వ్యారీ అవుతూ ఉంటే, టైం ని బేస్ చేసుకొని వ్యారీ అవుతూ ఉంటే దాన్ని ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అని చెప్తాం. ఓకేనా, సో ఇందులో మనకి ఈ సైకిల్ లో దీన్ని పాజిటివ్ హాఫ్ సైకిల్ అని చెప్తారు. సో ఈ డౌన్ పార్ట్ వచ్చేసి నెగటివ్ హాఫ్ సైకిల్. సో అప్పర్ పార్ట్ వచ్చేసి పాజిటివ్ హాఫ్ సైకిల్, డౌన్ పార్ట్ వచ్చేసి నెగటివ్ హాఫ్ సైకిల్. సో ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ నెగటివ్ హాఫ్ సైకిల్ కలిపి టోటల్ సైకిల్ అని చెప్తాం. కంప్లీట్ సైకిల్ లేదా టోటల్ సైకిల్ అని చెప్తారు. టోటల్ సైకిల్ లేదా కంప్లీట్ సైకిల్ అని కూడా చెప్తారు. ఓకేనా, సో టోటల్ సైకిల్ లేదా కంప్లీట్ సైకిల్ అని డిస్కస్ చేస్తాం. సో ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇది నెగటివ్ హాఫ్ సైకిల్. ఓకేనా, సో ఈ రెండింటిని కలిపి మనం టోటల్ సైకిల్ లేదా కంప్లీట్ సైకిల్ అని చెప్పాలి. ఓకే, కరెంట్ విచ్ alters with respect to time is nothing but alternating current. Voltage which alters with respect to time is nothing but alternating voltages. సో వేవ్ ఫార్మ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే దీన్ని సైన్ వేవ్ అని కూడా చెప్తారు, లేదా ఆల్టర్నేటింగ్ వేవ్ ఫార్మ్ అని కూడా చెప్తారు. సో ఇందులో మనకి ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగటివ్ హాఫ్ సైకిల్. సో టోటల్ గా కంప్లీట్ సైకిల్ అని చెప్తారు. సో ఇందులో మనం రెండు వాల్యూస్ ని, ఈ సైకిల్ లోనే 2 వాల్యూస్ ని రిప్రజెంట్ చేయాలి. ఒకటి ఆర్ఎంఎస్ వాల్యూస్, రెండు పీక్ వాల్యూస్. సో ఆర్ఎంఎస్ వాల్యూస్ ఎలా ఉంటాయి, పీక్ వాల్యూస్ ఎలా ఉంటాయి ఈ డయాగ్రామ్ లో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు వరకు ఆల్టర్నేటింగ్ కరెంట్ డిస్కస్ చేసాం. వోల్టేజ్ అంటే ఇక్కడ మనం వోల్టేజ్ వి లేదా ఈ అని కూడా రాసుకోవచ్చు. సో వోల్టేజ్ ని, ఈఎంఎఫ్ ని, సో మనం ఈ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్ఎంఎస్ వోల్టేజెస్ లేదా ఆర్ఎంఎస్ కరెంట్స్. సో ఇక్కడ మనం వోల్టేజ్ తీసుకున్నాం కాబట్టి ఆర్ఎంఎస్ వోల్టేజెస్. సో ఇక్కడ పీక్స్ ని, ఈ నేను పాయింట్ పి అని రాసినవి పీక్ వాల్యూస్ అవుతాయి. సో ఇక్కడ నేను హైలైట్ చేసినవన్నీ ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి పీక్ వాల్యూస్ అవుతాయి, అంటే పీక్ వోల్టేజెస్. పాజిటివ్ పీక్ వోల్టేజ్, నెగటివ్ పీక్ వోల్టేజ్. ఓకేనా, సో ఇక్కడ లైన్ డ్రా చేసినవన్నీ కూడా ఆర్ఎంఎస్ వాల్యూస్ అవుతాయి. సో నేను ఇక్కడ లైన్ డ్రా చేసినవన్నీ కూడా ఆర్ఎంఎస్ వాల్యూస్ అవుతాయి. సో ఈ ఆర్ఎంఎస్ వాల్యూస్ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. కరెంట్ కి వోల్టేజ్ కి డిఫరెంట్ అంటే సిమిలర్ ఆర్ఎంఎస్ వాల్యూస్ వస్తాయి. ఆర్ఎంఎస్ వాల్యూస్ ఇస్ నథింగ్ బట్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్. ఆర్ఎంఎస్ ఇస్ నథింగ్ బట్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్, ఆర్ఎంఎస్. సో ఆర్ఎంఎస్ ఇస్ నథింగ్ బట్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్. సో పీక్ పాయింట్స్ అంటే ఇవి. సో ఇది పాజిటివ్ పీక్ పాయింట్, ఇది నెగటివ్ పీక్ పాయింట్. పాజిటివ్ ఆర్ఎంఎస్ వాల్యూస్ ఇక్కడ, నెగటివ్ ఆర్ఎంఎస్ వాల్యూస్ తీసుకుంటే ఇలా. సో ఆర్ఎంఎస్ ఇస్ నథింగ్ బట్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్. సో ఈ ఆర్ఎంఎస్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం వల్ల ఏంటంటే డీసీ డైరెక్ట్ యాక్చువల్లీ
ఆల్టర్నేటింగ్ కరెంట్స్, డైరెక్ట్ కరెంట్స్ అని రెండు ఉంటాయి. డైరెక్ట్ కరెంట్స్ అంటే మనకి డైరెక్ట్ కరెంట్ అదేంటంటే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, అవి కొన్ని డైరెక్ట్ కరెంట్ కి వర్క్ చేస్తాయి, కొన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ కి వర్క్ చేస్తాయి. బేస్డ్ ఆన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మనం కరెంట్ సప్లై ప్రొవైడ్ చేయాలి. సో డైరెక్ట్ కరెంట్ మనకి రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి ఇలా స్ట్రైట్ లైన్ లో ఉంటుంది, రెండు పల్సేటింగ్ డైరెక్ట్ కరెంట్ ఉంటుంది. సో పల్సేటింగ్ డైరెక్ట్ కరెంట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో పల్సేటింగ్ డైరెక్ట్ కరెంట్స్ అలా ఉంటాయి, డైరెక్ట్ కరెంట్స్ అలా ఉంటాయి. సో డైరెక్ట్ కరెంట్ మనకి స్ట్రైట్ లైన్ ఉంటుంది, పల్సేటింగ్ డైరెక్ట్ కరెంట్ పల్సెస్ లో ప్రొడక్షన్ ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా మన ఇంటికి వచ్చే సప్లై ఆర్ఎంఎస్ వాల్యూస్ తోనే చెప్పుకుంటాం, అంటే పీక్ వాల్యూస్ ని ప్రొవైడ్ చేయాలి. సో ఆర్ఎంఎస్ వాల్యూస్ లోనే మనం మన ఇంటికి వచ్చే కరెంట్ సప్లై లేదా వోల్టేజ్ సప్లై ని మెజర్ చేసుకుంటాం అన్నమాట. సో ఆర్ఎంఎస్ ఈజ్ నథింగ్ బట్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్. సో ఇప్పుడు కరెంట్ కి ఆర్ఎంఎస్ వాల్యూస్, వోల్టేజ్ కి ఆర్ఎంఎస్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దాని తర్వాత పవర్ కి ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేసి, సో ఇప్పుడు ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇక్కడ మనం చూపించిన డ్రా చేసిన ఆల్టర్నేటింగ్ కరెంట్స్ లేదా ఆల్టర్నేటింగ్ వోల్టేజెస్ రెసిస్టర్ అనే ఎలిమెంట్ కి ఇస్తే ఎలా ఉంటుంది, ఇండక్టర్ ఎలిమెంట్ కి, కెపాసిటర్ ఎలిమెంట్ కి ఇస్తుంటే వాటి నేచర్ ఎలా ఉంటుందో డిస్కస్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ చూసుకోవచ్చు, ఆర్ఎంఎస్ వాల్యూస్ ఆఫ్ కరెంట్. సో ఇక్కడ ఆర్ఎంఎస్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం వోల్టేజ్ కూడా సేమ్ వస్తుంది. ఆర్ఎంఎస్ వాల్యూస్ ఆఫ్ కరెంట్. సో ఆర్ఎంఎస్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయడం కోసం IRMS స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ తీసుకుంటున్నాం, ఇంటిగ్రల్ టైం పీరియడ్ బేస్ చేసుకుని కదా వేరీ అవుతాయని రాస్తాను, కరెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో టైం పీరియడ్ బేస్ చేసుకొని లిమిటెడ్ ఇంటిగ్రేషన్ చేయాలి. అయితే లోయర్ లిమిట్ వచ్చి 0 అవుతుంది, అప్పర్ లిమిట్ వచ్చి టైం పీరియడ్ t అవుతుంది. సో మనం తీసుకున్న ఆల్టర్నేటింగ్ కరెంట్ వేవ్ ఫార్ములా తీసుకుంటే ఇది మనకి 0, ఇది టోటల్ టైం పీరియడ్ t. ఓకే. అదే హాఫ్ సైకిల్ కి తీసుకోమన్నారంటే t/2, టోటల్ టైం పీరియడ్ వాల్యూ t, హాఫ్ సైకిల్ t/2. సో ఇనిషియల్ పాయింట్ మనకి 0. సో లిమిటెడ్ ఇంటిగ్రేషన్ ని పెర్ఫార్మ్ చేయాలి. అంటే కంప్లీట్ సైకిల్ కి ఆర్ఎంఎస్ వాల్యూస్ చెప్తారు. సో కరెంట్ కి ఆర్ఎంఎస్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆర్ఎంఎస్ అంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్. ఓకే. సో ఈ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇందాక డిస్కస్ చేసినప్పుడు ఫోన్ కొంచెం కింద పడి డ్యామేజ్ అయింది. సో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తే ఇంటిగ్రల్ 0 to t. సో ఇందాకే డిస్కస్ చేసాం, ఒక కంప్లీట్ సైకిల్ తీసుకుంటే ఇది దీని టైం పీరియడ్ t, ఇది హాఫ్ సైకిల్ వచ్చి t/2, ఇది ఇనిషియల్ పాయింట్ 0. సో ఇది ఇనిషియల్ పాయింట్ 0, హాఫ్ సైకిల్ టైం పీరియడ్ t/2, ఫుల్ టైం పీరియడ్ t. సో ఓవర్ ఏ కంప్లీట్ సైకిల్ మనం ఆర్ఎంఎస్ వాల్యూస్ చెప్తా ఉన్నాం కాబట్టి, సో ఇంటిగ్రేషన్ లిమిట్స్ కూడా మనం 0 to t తీసుకుంటాం. ఇంటిగ్రేషన్ లిమిట్స్ 0 to t ఓవర్ ఏ కంప్లీట్ సైకిల్ కాబట్టి. సో కంప్లీట్ సైకిల్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇంటిగ్రేషన్ లిమిట్స్ 0 to t అవుతుంది. దాన్ని I² into dt by ఇంటిగ్రల్ 0 to t 1 into dt కింద రాసుకుంటాం. సో ఇది IRMS స్క్వేర్ కి ఫార్ములా, ఇంటిగ్రల్ 0 to t ఓవర్ కంప్లీట్ సైకిల్ కరెంట్ వాల్యూస్, సో 1 into dt. సో టైం పీరియడ్ కి డివిజన్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది IRMS స్క్వేర్ అంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం కోసం వచ్చిన ఈక్వేషన్స్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే I వాల్యూస్ ఎంత. సో ఇక్కడ I is equal to I0 sin omega t అని రాసుకోవచ్చు, where I is equal to I0 sin omega t. Since it is a sine wave form, it can be written as sin omega t. I0 అంటే ఇక్కడ మనకి పీక్ వాల్యూస్ అవుతాయి. సో ఇక్కడ I0 అంటే మనకి పీక్ వాల్యూస్ అవుతాయి. సో ఈ పీక్ వాల్యూస్ ని I0 అని చెప్తారు. ఓకే. సో ఇక్కడ ఇలా డ్రా చేసిన వాల్యూస్ ని RMS వాల్యూస్ అంటారు. సో ఇప్పుడు మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం దానికి ఈక్వేషన్. ఓకేనా. సో ఇప్పుడు I is equal to can be written as I0 sin omega t ఇది రాసుకుందాం, since it is a sine wave. సో ఇక్కడ తీసుకున్నట్టయితే సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్ లో, ఇంటిగ్రల్ 0 to t I0 స్క్వేర్ sin omega t into dt by, సో ఇక్కడ 1 కి ఇంటిగ్రేషన్ వచ్చేసి t నే, సో లిమిట్స్ 0 to t. సో ఇక్కడ sin స్క్వేర్ omega t, సారీ I0 స్క్వేర్ sin స్క్వేర్ omega t into dt. సో sin స్క్వేర్ omega t ని sin స్క్వేర్ omega t ని sin
సో అవుట్ సైడ్ ఇంటిగ్రేషన్ అవుట్ సైడ్ రాసుకుంటే I naught square integral 0 to t, so sin square omega t 1 minus cos 2 omega t by 2 into dt by, సో ఇది ఎలాగా t అవుతుంది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా, సో ఇది హోల్ బై t అని రాసేద్దాం, లేదంటే ఎలా రాసుకున్నా పర్వాలేదు. సో హోల్ బై t, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ తీసుకుంటే క్యాపిటల్ t నే వస్తుంది. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ తీసుకుంటే క్యాపిటల్ t. సో ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేసుకొని RMS వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ రాసుకుంటే IRMS స్క్వేర్ దట్ విల్ బి ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, సో ఇక్కడ ఇంటిగ్రల్ I నాట్ స్క్వేర్, సో ఇది I నాట్ స్క్వేర్ ఇంటిగ్రల్ 0 to t 1/2 into dt minus integral 0 to t cos omega t by cos 2 omega t by 2 into dt. సో దీన్ని స్ప్లిట్ చేసాను అంతే. సో ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేస్తాను, జస్ట్ స్ప్లిట్ చేసి రాసాను అంతే బై t. సో జస్ట్ స్ప్లిట్ చేసి రాస్తే ఇలా రాసుకోవచ్చు మనం. సో ఇక్కడ ఈ టర్మ్ ని మొత్తం నెగ్లిజిబుల్ చేసుకోవచ్చు. సో ఈ టర్మ్ మొత్తం నెగ్లిజిబుల్ చేసుకుంటే, నెగ్లిజిబుల్ అని అనుకుంటే, సో ఆ టర్మ్ మొత్తం నెగ్లిజిబుల్ చేసుకుంటే IRMS స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు I నాట్ స్క్వేర్, సో ఇది 1/2 into t ఇంటిగ్రల్ లిమిట్స్ 0 to t by t. ఓకే, సో ఇప్పుడు నేను ఎలా రాసుకోవచ్చు కదా, I నాట్ స్క్వేర్ by 2 into t by t. ఓకే, సో ఇక్కడ ఈ t క్యాన్సిల్ అవుతుంది, ఇంకా రిమైనింగ్ IRMS స్క్వేర్ is equal to IRMS స్క్వేర్ is equal to I నాట్ స్క్వేర్ by 2. సో I నాట్ స్క్వేర్ by 2. సో ఇక్కడ IRMS వాల్యూస్ ఒకటే కావాలనుకుంటే IRMS, సో రూట్ మీన్ స్క్వేర్ కావాలనుకుంటే రూట్ ఆఫ్ I నాట్ స్క్వేర్ by 2. సో దట్ విల్ బి ఈక్వల్ టు I నాట్ by root 2. సో ఇది పీక్ వాల్యూస్ అని చెప్తాం, పీక్ కరెంట్ అని చెప్తారు. సో I నాట్ by root 2, యాక్చువల్లీ మనకి root 2 అంటే తెలిసిన విషయం 1.414. సో 1/1.414 0.707. సో IRMS is equal to 1/√2 అంటే 1/1.414 0.707 I naught. IRMS is equal to 0.707 I naught లేదా IRMS is equal to I naught by √2 అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. సో సిమిలర్ గా వోల్టేజ్ కూడా అంతే. సో వోల్టేజ్ కూడా సేమ్, ఎందుకంటే E is equal to E naught sin omega t నే. సో ఇక్కడ I is equal to I naught sin omega t ఎలాగో E is equal to E naught sin omega t కూడా సేమ్. సో కరెంట్ కి RMS వాల్యూస్ వచ్చినప్పుడు వోల్టేజ్ కి RMS వాల్యూస్ ఏమవుతాయి, ERMS వోల్టేజ్ RMS వాల్యూస్ E naught by √2. సో ERMS వాల్యూస్ కూడా చెప్పేసి మళ్ళీ స్పెషల్ గా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో వోల్టేజ్ ERMS వోల్టేజ్ కి రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్ చెప్పాలన్నా E naught by √2 లేదా 0.707 E naught అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో ఇదంతా RMS రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్ కి సంబంధించిన టాపిక్. నెక్స్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏంటో డిస్కస్ చేయాలి, పవర్ అంటే ఏంటో డిస్కస్ చేయాలి, పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటో డిస్కస్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ ని రెసిస్టర్ కి ఇస్తే ఏమవుతుందో కూడా చూడాలి. సో ఇక్కడ ఫార్మ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేషన్ చూడాలి. ఫార్మ్ ఫ్యాక్టర్
బై I యావరేజ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం, లేదంటే ఈ RMS వాల్యూస్ బై ఈ యావరేజ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం అంతే. సో రేషియో ఫైండ్ అవుట్ చేయడం అంతే. సో RMS వాల్యూస్ మనకి ఎంత వచ్చాయి, I0 బై రూట్ వచ్చింది. ఓకేనా. సో దీని నుంచి యావరేజ్ వాల్యూస్, సో యావరేజ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు మనకి. సో ఇది మనకి 2π బై I0 వస్తుంది. సో ఇది మనకి 2π బై I0 వాల్యూస్ వస్తాయి. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ అంటే I0 బై సో ఇక్కడ మనకి యావరేజ్ వాల్యూస్ 2I0 బై 5 వస్తుంది. సో ఇక్కడ RMS వాల్యూస్ I0 బై 2 వస్తుంది. సో ఇది క్యాలిక్యులేట్ చేయాల్సిన పనులను డైరెక్ట్ గా వేసేయచ్చు 2I0 బై 5. సో RMS వాల్యూస్ క్యాలిక్యులేషన్ లో అడుగుతున్నారు మీకు, యావరేజ్ వాల్యూస్ క్యాలిక్యులేషన్ అడగట్లేదు. సో ఇది 2I0 బై 5, ఇది I0 బై రూట్ 2. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు 5 బై, సో ఇది ఏమవుతుంది రివర్స్ అవుతుంటే 2I0. ఓకే. సో ఇక్కడ I0 క్యాన్సిల్. సో ఫార్మ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు 5 బై 2 రూట్ 2, దట్ విల్ బి ఈక్వల్ టు 1.11 వస్తుంది. సో 5 బై 2 రూట్ 2 విల్ బి ఈక్వల్ టు 1.11. సో ఫార్మ్ ఫ్యాక్టర్ మనకి 1.11 వస్తుంది. ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే RMS వాల్యూస్ కి యావరేజ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఇక్కడ కరెంట్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి వోల్టేజ్ వాల్యూస్ తీసుకున్న సేమ్. సో వోల్టేజ్ వాల్యూస్ తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ I0 ప్లేస్ లో E0 వస్తుంది అంతే. సిమిలర్ గా I0 ప్లేస్ లో E0 పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. సో యావరేజ్ వాల్యూస్ కి ఈక్వేషన్ డైరెక్ట్ గా తీసుకొచ్చి మీకు క్యాలిక్యులేట్ చేయాల్సిన పనులు 2I0 బై 5 లేదా 2E0 బై 5. సో ఇదంతా మనకి యావరేజ్ వాల్యూస్ క్యాలిక్యులేషన్. సో ఫార్మ్ ఫ్యాక్టర్ వచ్చి 1.11 వస్తుంది. సో పవర్ అంటే ఏంటో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆల్టర్నేటివ్ కరెంట్ సర్క్యూట్స్ లో పవర్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేషన్ చేయాలి. సో పవర్ P is equal to E into I. సో పవర్ P is equal to E into I అని రాసుకోవచ్చు. అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ మల్టిప్లై చేస్తే మనకి పవర్ వస్తుంది. సో ఇక్కడ మనకి తెలిసిన విషయమే E is equal to E0 sin omega t, కానీ ఇక్కడ I is equal to I0 sin omega t plus theta అని తీసుకుంటాం. I is equal to I0 sin omega t plus theta. ఈ theta అనే యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ మనకి పవర్ ఫ్యాక్టర్. సో ఇక్కడ వచ్చిన యాంగిల్ మనకి పవర్ ఫ్యాక్టర్. ఓకేనా. సో ఎప్పుడు కూడా ఈ పవర్ ఫ్యాక్టర్ వాల్యూస్ మనకి మినిమం గా ఉండాలి. అంటే పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ గా ఉందా లీడింగ్ గా ఉందా అవన్నీ డిస్కస్ చేద్దాం తర్వాత క్లాసెస్ లో. సో పవర్ ఫ్యాక్టర్ ఇస్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ అని కూడా చెప్తారు. సో యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. సో ఇక్కడ E అని తీసుకుంటే, సో ఇది I అని తీసుకుంటే, సో వీటి మధ్య యాంగిల్ తీటా. సో ఇది వోల్టేజ్ కి కరెంట్ కి మధ్య యాంగిల్ తీటా. సో దీన్నే పవర్ ఫ్యాక్టర్ అని పిలుస్తారు. సో దీన్నే మనం పవర్ ఫ్యాక్టర్ అని పిలుస్తాం. సో వోల్టేజ్ కి కరెంట్ కి మధ్య యాంగిల్ తీటా. యాక్చువల్లీ అయితే E is equal to E0 sin omega t, I is equal to I0 sin omega t. కానీ రియాలిటీ బట్ మన రియల్ కండిషన్స్ లో వచ్చేటప్పటికి సమ్ తీటా అనే యాంగిల్ మేక్ చేస్తుంది వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో. ఓకేనా. సో తీటానే పవర్ ఫ్యాక్టర్ అని చెప్తాం. వోల్టేజ్ కి కరెంట్ మధ్య యాంగిల్ నే పవర్ ఫ్యాక్టర్ అని చెప్తాం. సో ఇక్కడ పవర్ P is equal to E ప్లేస్ లో E0 sin omega t అని చెప్తాం. I is equal to I0 sin omega t plus theta అని రాస్తాం. సో E0 sin omega t into I0 sin omega t plus theta. I0 sin omega t plus theta. సో ఇప్పుడు దీనికోసం into 2 by 2 చేద్దాం. into 2 by 2. సో into 2 by 2 చేస్తే పవర్ P is equal to E0 I0 by 2. సో ఒకసారి రాస్తాం E0 I0 by 2 into 2 into sin omega t into sin omega t plus theta. sin omega t plus theta. సో ఇది అబ్జర్వ్ చేసినట్టయితే 2 sin A sin B లా ఉంది. సో ఇది 2 sin A sin B. ఓకే. ఇది అబ్జర్వ్ చేసినట్టయితే 2 sin A sin B లా ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, cos of A minus B minus cos of A plus B కింద రాసుకోవచ్చు. cos of A minus B minus cos of A plus B కింద కూడా రాసుకోవచ్చు.
మైనస్ ఒమేగా మైనస్ కాస్ ఆఫ్ 2 ఒమేగా t ప్లస్ తీటా. సో ఇది డైరెక్ట్ గా రాస్తాం. సో ఇది ప్లస్ ఒమేగా t మైనస్ ఒమేగా t క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది? పవర్ p ఈజ్ ఈక్వల్ టు e0 i0 బై 2 ఇంటూ కాస్ తీటా. e0 i0 బై 2 ఇంటూ కాస్ తీటా. సో దీన్ని మనం పవర్ p ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ అని కూడా రాసుకోవచ్చు. సో డైరెక్ట్ గా అలా కూడా రాసుకోవచ్చు. e ఇంటూ i అని కూడా రాసుకోవచ్చు. లేదా e0 i0 ఇంటూ బై 2 ఇంటూ కాస్ తీటా. సో ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇది మనకి పవర్ కి ఈక్వేషన్.